అయ్యా మోదీ అభివృద్ధి అంటే ఇదిగో అని అక్షింతలు పంపిస్తున్నాడంటూ తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జైనత్ పేలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో పాటు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జైనత్ సెంటర్లో తన ప్రసంగంలో శ్రేణులలో జోష్ నింపారు. ఇక జైనత్లో ప్రజలకు కాంగ్రెస్ అంటే విపరీతమైన అభిమానమని, ఇంతమందిని చూస్తేనే అర్థమవుతుందని స్థానికులు ఉత్సాహాన్ని నింపారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలని అన్నారు. ఇక అయోధ్యలో కట్టిన రామ మందిరానికి ఇక్కడ ప్రజలు కూడా వసూలు చేశారని అన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తారని, ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, అలాంటి కాంగ్రెస్ కేంద్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. అందుకే అందరూ చేతి గుర్తుకు ఓటు వేసి ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఆదివాసీ బిడ్డ ఆత్రం సుకునను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి జరగకుంటే ప్రశ్నించండి అని అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో ఆదిలాబాద్కు అభివృద్ధి జరగదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తేనే ఆదిలాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నీళ్లిచ్చింది, నిధులిచ్చింది, ఇండ్లిచ్చింది, రుణాలిచ్చిందని గుర్తు చేశారు. అందుకే ఓటు అడిగితే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఒక పేదింటి ఆడబిడ్డను కొంగుచాచి అడుగుతున్నానని, తనను మీ ఓట్లతో దీవించాలని ఆత్రం సుగుణ ఓటర్లను విన్నవించారు. తనను గెలిపిస్తే ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకనై పార్లమెంటులో మన సమస్యలపై గలం విప్పుతానని అన్నారు. గత ప్రభుత్వాలు ఆదిలాబాద్ అభివృద్ధిని విస్మరించాయని, కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వమని అన్నారు. మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ఇక్కడి వారిపై ఎనలేని ప్రేమ ఉంది. అందుకే ఎప్పుడు పిలిచినా పుట్టింటి బిడ్డలాగా వచ్చి మన సమస్యలను పరిష్కరిస్తుందని అన్నారు. ఇక మరో ఆడబిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మన పుట్టింటి బిడ్డకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఓటర్లను కోరారు. మన గిరిజన బిడ్డకు అవకాశం ఇవ్వమని అడగడానికి మంత్రి సీతక్క వచ్చారని, ఆమె కోరిక నెరవేర్చాలని అన్నారు. తను ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజల మనిషినని, తను ఎప్పుడొచ్చినా ఎంతో ఆదరణ చూపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జైనత్ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు డబుల్ రోడ్ల నిర్మాణంతో పాటు స్థానిక సమస్యలపై పరిష్కారానికి గ్రామస్తుల తరపున ఆయన మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జైనత్లోని సుప్రసిద్ధ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుకున, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి సందర్శించారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో గోత్రనామాలతో అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడం కొంచెం బ్యాక్ సైడ్ ప్లీజ్. సంత కొంచెం మొదటిసారి కొంచెం ఏం చేస్తాను కనబడుతున్నా మేడం మరి నువ్వు కూడా ఏం చేస్తావు కొంచెం విష్ణు ఆగ్నేయ ప్రవర్తమాన్య బ్రహ్మణః ద్వితీయకారార్థే శ్రీ శ్వేతవారాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమో కాలే జంబూద్వీపే భరతవర్షే భరతఖण्डे शताब्देः मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गस्योत्तरप्रदेशे गङ्गागोदावरीयोर्मध्यदेशे समस्तदेवताः भगवतु भागवत आचार्यसन्निधौ अस्मिन् वर्तमानप्रभाषष्टिसंवत्सराणां स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे वसन्तऋतौ चैत्रमासे कृष्णपक्षे शुभतिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोग-शुभकरण एवं गुणविशेषणविशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य यजमानाः गोत्रोद्भवस्य सपरिवाराणां सबान्धवानां श्रीनिवासस्य शान्तनामधेयस्य आत्रं वंशोद्भवस्य भुजङ्गरामनामधेयस्य विप्लव सपरिवाराणां
इंद्रस्य भोजनरेड्डी नामधेयस्य सह मुकेश रेड्डी नामधेयस्य सह वेंकटरेड्डी नामधेयस्य सह सपरिवाराणां सब्रह्मणां तापत्रय निवारणार्थं अभिलषिता समस्त मंगल पाप्यर्थं श्रीलक्ष्मी नारायण स्वामी ध्यानमहं करिष्यामि शान्तादेव भुजगशयनं पद्मनाभं सुरेशं श्राकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगी ज्ञानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं श्रीलक्ष्मी नारायण स्वामिने नारायणं स्मृत्य नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं ततो तत्र तत्र कृतमस्तकाञ्जलिः संकल्प కొంచెం मारुतिं नमते या पन्नीर्या भला पुष्पा याश्च पुष्पिणी बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्ति या पन्नीर्या भला पुष्पा याश्च पुष्पिणी बृहस्पतिः प्रसूतास्तानो मुञ्चन्ति
సర్పంచ్ సీతక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. గట్టిగా తప్పుడుతో స్వాగతం పలుకుదాం. సభాధ్యక్షుడు, మీ అభిమాన నాయకుడు, మరి మీ కష్ట సుఖాలలో ఆయన యొక్క సుఖవంతమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టి ఇవాళ కష్టాలలో భాగస్వామి అవుతున్నటువంటి మా కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా బోధారెడ్డి గారికి, స్థానిక మండలాధ్యక్షుల వారికి, ఆత్రం సుగుణక్క గారికి, అదేవిధంగా పద్మశాలి సంఘం అధ్యక్షురాలు ఆశమ్మ గారికి, జెడ్పీటీసీ గారికి, వేదిక మీద ఉన్న సోదరులందరికీ పేరు పేరున మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలకు, గ్రామాధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో, మరి ముఖ్య నాయకులకు అందరికీ, మహిళా సోదరిమణులకు, జైనూరు గ్రామ పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు లక్ష్మీనారాయణ గారి సన్నిధిలో జైనూరు అంటేనే జైనాథ్ అంటేనే ఒక పురాతనమైనటువంటి గ్రామం. ఈ గ్రామంలో మరి వెలిసినటువంటి దేవుడు లక్ష్మీనారాయణ స్వామి. మరి అలాంటి దేవాలయానికి ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడితే దేవుడు దేవుడు అంటుంటారు. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న జైనాథ్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామికి ఏమైనా డెవలప్మెంట్కు నిధులు ఇచ్చిరా? మరి 10 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళు అయోధ్యలో రామాలయం కడతామని చెప్పి, అయోధ్య ఎక్కడ ఉంటుందో చాలా మందికి తెలియదు, అయినా ఇంటింటికి వచ్చి చందాలు రాసుకొని పోయి అయోధ్యలో కట్టారు. కానీ మన ఊర్లో 10 ఏళ్ల నుంచి ప్రభుత్వం ఉండి కూడా 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. పైనుంచి అయోధ్యలో కట్టినా కూడా ప్రజల దగ్గరనే వసూలు చేసేది. ఏ ప్రభుత్వం ఎందుకు మరి నిధులు ఇవ్వలేకపోయిందని నేను అడుగుతా ఉన్నా. దేవుడికి బట్టి అగరబత్తికి రేట్లు పెంచినావు, పన్నులు వేసినావు, బట్టల మీద పన్నులు వేసినావు, పాల ప్యాకెట్ మీద పన్నులు వేసినావు, రొట్టె మీద పన్నులు వేసినావు, ఇల్లు కట్టుకొని అద్దెకించుకుంటే ఇంటి మీద కూడా 18% పన్నులు వేసిండు. ప్రతి దానికి చస్తే పన్ను, పుడితే పన్ను, మరి పాలు తాగితే పన్ను, పెన్సిల్ కొనుక్కుంటే పన్ను, పన్నులు అట్లా 54 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వరకు మనలాంటి వాళ్ళందరి దగ్గర వసూలు చేసింది. మనకు తెలుస్తలేదు. మనం అనుకుంటాం దుకాణంలో పోతే మరి ఇవాళ టవలు 5 రూపాయలు ఉండే 10 ఏళ్ళ కింద ఇవాళ 50 రూపాయలు అయింది. షాపులో తప్పు అనుకుంటాం, షాపులో అక్కడ కట్టాలి GST, అందుకని వాళ్ళు ఎవరి మీద వేస్తారు, మన మీద వేస్తారు. ఇదట పేదోళ్ళకు పని కల్పించి 100 రోజుల పని తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. కరోనా వస్తే మోడీ గారు ఏమన్నారు? తాళి ఏమంటారు, కొట్టమంటారు, బచావో తాళి బచావో అన్నాడు. అంటే పల్లెం కొట్టండి, పల్లెం కొడితే కరోనా పోయిందా? లక్షల మంది చచ్చిపోయారు. మరి కరోనా వస్తే దీపం వెలిగింది అన్నాడు. అరే దీపానికి కనీసం ఇంత నూనెకు ఫ్రీగా డబ్బులు ఇవ్వలేదు నువ్వు. మరి కరోనా వచ్చినప్పుడు అందరికీ ఉపాధి ఏంటిది? 100 రోజుల పని. కరోనా తోటి మనం ఎక్కడికి పోకుండా హైదరాబాద్, బెంగళూరు ఎక్కడెక్కడో చదువుకోవడానికి పోయిన పిల్లలందరూ వచ్చి పలుగు పారబట్టి 100 రోజుల పని పోయింది. అంటే కష్టకాలంలో కరువు పని చూపించింది కాంగ్రెస్. ఇవాళ భూములు ఎక్కడుంటే అక్కడ ప్రభుత్వ భూములు ప్రజలకు పంచింది. ఇప్పుడు గుండెల్లో భక్తి ఉంటే తప్ప బజార్లో తీసుకొచ్చి మరి మనం చేయకూడదు. మనం 3 రంగుల జెండా మీద పెట్టుకుంటాం, వాళ్ళ జెండా మీద వాళ్ళ గుర్తు పెట్టుకోవాలి. కానీ దేవుని పెట్టి ఇటు దేవుని పెడతారు, అటు గుర్తు పెట్టుకుంటారు. నిన్న మొన్న ఒక పాట వేసి నమో నమో మోడీ అంటున్నారు, జై హనుమాన్ అంటున్నారు, జై శ్రీరామ్. అలానే అంటే మోడీని తిట్టాలనుకున్న వాళ్ళు అక్కడ ఆంజనేయ స్వామిని చూసి వెనుక పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గంత అంటే 10 ఏళ్ళల్లా వాళ్ళు చేసింది ఏమి లేదు కాబట్టి, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి దేవుని అడ్డం పెడతారు. దయచేసి కార్యకర్తలందరూ, నాయకులందరూ రేపటి నుంచి ఇల్లు గడప గడప తిరగండి. ఆ ఇంటికి ఏమి ఇచ్చింది బీజేపీ, ఆ ఇంటికి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు 3 నెలల్లో మనం ఏమి ఇస్తున్నాం వివరించండి. ఒక్క అవకాశం మహిళకి ఇవ్వండి. ఈ రోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది. ఏ పనైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నేనున్నా. మరి మొన్ననే 24 లక్షలతోటి 25 లక్షలతోటి సీసీ రోడ్లు ఇచ్చినాం. రోడ్లు ఇస్తాం, టెంపుల్ కూడా ఇప్పుడు చూస్తాం
మరి అక్కడ కూడా ఏం కావాలో ఇచ్చే బాధ్యత నాది. ఆదిలాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ. ఆయన అధ్యక్షుడైన కొత్తలో ముఖ్యమంత్రి కాకముందు ఆయనకు సోనియమ్మ అధ్యక్షుడు ఇయ్యగానే ఫస్ట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చాడు. మరి నేను కూడా మీకు తెలుసు రేవంత్ అన్నతోటి మొదటి నుంచి ఎట్లా పోరాడుతున్నాము. మరి నాకు ఈ వెనుకబడ్డ జిల్లాను ఇన్ఛార్జిగా ఇచ్చి అక్క ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి, నీ బాధ్యత అని నా భుజాల మీద ఈ బాధ్యతను పెట్టి, అట్లనే ఒక ఆడ కూతురుకు నువ్వు కూడా ఆడ మనిషిగా ఉన్నావు, ఒక ఆడ కూతుర్ని ఆ పార్లమెంట్ పంపుదాం. ఆదిలాబాద్ నియోజకవర్గమైనటువంటి జైనాథ్ మండల్ అన్ని నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నా అక్కలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ పార్లమెంటు ప్రచారంలో భాగంగా మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డైనామిక్ లీడర్ సమ్మక్క సారక్క వారసురాలు మరి మన ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులైనటువంటి మా సీతక్క గారికి, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జి మరి సోదరుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టింది అంటే మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇచ్చిండ్రు కాబట్టి ఈ రోజు నేను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను. తప్పకుండా కంది శ్రీనన్న చెప్పినట్టుగా మీ మధ్యలో ఉంటా, మీ సమస్యల్లో ఉంటా, ఎల్లవేళలా మీకు తోడు నీడగా ఉంటామనేసి తెలియజేస్తున్నాం. మీరిప్పుడు మమ్మల్ని గుండెల్లో పెట్టుకోండి, తర్వాత మీ అందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి బాధ్యత మేమందరం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అంటే మాట అంటే మాట మాట్లాడితే తప్పనటువంటి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతోటి ఇప్పుడు ముందుకు వచ్చింది. గతంలో కూడా మరి మొన్ననే ఇంతకు ముందే రాగానే ఒక మాట చెప్పిన అక్కకి, అక్క మరి కేటీఆర్ కు గుండాల నుంచి ఫోన్ చేసిండ్రట అక్క అని అడిగితే, ఎందుకంటే నీళ్ళు ఎవరి ఫోన్ చేసిండ్రట, నా ఫోన్ మనగడలో లేదు అని చెప్పిందట. ఫోన్ మనగడలో లేదని అక్కకు మళ్ళీ ఫోన్ చేస్తే వెంటనే ఏమైంది తమ్ముడు అని అడిగితే, మాకు నీళ్లు లేవక్క అంటే ఇప్పుడే కలెక్టర్తో మాట్లాడి గుండాలలో బోరింగ్ వెంటనే వేయండి అని చెప్పింది. మరి మనగడలు లేనటువంటి వ్యక్తి ఆత్రం సక్కుదాదా, మరి అతనికి ఓటేసి గెలిపిద్దామా? మరి ఇక్కడ బీజేపీ గోడం నాగేష్ ఇక వాళ్ళకి ఫోన్ చేస్తే, గోడం నాగేష్ దాదాపు ఫోన్ చేస్తే ఏమన్నారంటే మా దగ్గర నిధులు లేవు, నియామకాలు లేవు, అటు రేవంత్ అన్న గారికి ఫోన్ చేయండి అని చెప్పిండ్రట. అంటే చూడండి, ఇదేమో నిధులు లేవు నియామకాలు లేవు, మా దగ్గర ఏమీ లేవు, మాకు ఓటేసిన దండగని. మరి కింద మీద 2 రకాల డబుల్ ఇంజన్ కాదు, ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ అన్నాడు అన్న కూడా. ట్రిపుల్ ఇంజన్ సర్కార్ మా సర్కార్ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి మనం గెలిపిస్తే రాబోయే రోజుల్లో మన దేశం, మన ప్రాంతం అన్ని కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి. మరి జైనత్ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం చాలా గొప్ప దేవస్థానం. నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకొని మొక్కులు తీర్చుకునేటువంటి గొప్ప దేవస్థానం. ఈ రోజు నేను కూడా మొన్నటి నుంచి అన్నకు చెప్తున్నా, అన్న నన్ను దర్శనానికి తీసుకుపో అంటే తప్పకుండా అక్క నేను దర్శనానికి తీసుకెళ్తా, తప్పకుండా నా ప్రజలందరూ కూడా మన ప్రజలందరూ కూడా ఒక కార్యకర్తలా కాదు ఒక సైన్యంలా పనిచేసి రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి భారీ మెజార్టీ తోటి తప్పకుండా గెలుస్తారు మీరు. రాబోయే రోజుల్లో మరి మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ దేశం అంతా కూడా రాజ్యాంగబద్ధంగా మరి సమానత్వంగా బడుగు బలైన వర్గాల అభివృద్ధి జరగబోతుంది. తప్పకుండా మనమందరం కూడా మరి ఇక్కడ ముఖ్యంగా అక్కలకైతే 6 గ్యారంటీలతోటి ముందుకు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ, మరి డ్వాక్రా మహిళా గ్రూపులలో వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వడం అనేది జరిగింది. 1200 బీజేపీ ఉన్నప్పుడు 1200 సిలిండర్ చేస్తే ఇప్పుడు మరి ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఇంట్లో కుటుంబం, చాలా పెద్ద కుటుంబాలు
మరి ఆ 1200 సిలిండర్ పెట్టుకొని కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితులు బడుగు బలైన వర్గాలలో. అందుకని 500కే సిలిండర్ అయితే బాగుంటుందనేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకొని మరి 500కే సిలిండర్ ఇచ్చింది. ఈ రోజు 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చి మరి మీరు కూడా అందరూ 6 గ్యారెంటీలను గడప గడపకు తీసుకెళ్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏమేమి చేసిందో అవన్నీ కూడా వివరించి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గతంలో మరి నీళ్లు ఇచ్చింది, నిధులు ఇచ్చింది, కాలువలు తవ్వింది, కాలువలు తవ్వింది, పరిశ్రమలు ఏర్పాటు చేసింది, ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది, ఉద్యోగాలు ఇచ్చింది, ఉపాధులు ఇచ్చింది, అన్ని కూడా రోడ్లు వేసింది, కరెంట్ ఇచ్చింది, తెల్ల రేషన్ కార్డు ఇచ్చింది, ఇవన్నీ కూడా ఉపాధి హామీ పథకం ఇచ్చింది. అన్ని రకాలైనటువంటివి మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి అందుకే మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినాము. అక్కలారా అన్నలారా మాకు తప్పకుండా చేతి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే మళ్ళీ మీకు గడపకు మీకు ఇల్లు ఇస్తాం, నిధులు ఇస్తాం అనేసి మనం చెప్పవలసిన అవసరం ఉంది. మన పుట్టింది బిడ్డ, మన ఆదిలాబాద్ బిడ్డ, మన ఆంధ్ర సుఖంగా వచ్చేది గట్టిగా స్వాగతం చెప్తున్నా. రేవంత్ అన్న సీతక్క సురేఖ మన బీజేపీ డబ్ల్యూ సర్కారు మరి టీడీపీ సర్కారు గరీబ్ ఒకప్పుడు వినతి పత్రం తీసుకోమంటే గేటు బయట నుంచి తోసేసి జోగు రామన్న మంది మంత్రి ఉన్నప్పుడు జయలలిత గ్రామంలో జోగు రామన్న గారి కోసం జయలలిత మండలం జోగు రామన్న సొంత మండలం. ఈ మండలంలో జోగు రామన్నని ఎమ్మెల్యే చేయడానికి 2004 నుంచి 2014 దాకా 100 మంది ఎకరాలకు నమ్ముకొని ఆరతి కర్పూరం లాగా జోగు రామన్న చేసిందా? మరి జోగు రామన్న మనకి ఏమిచ్చిండు? ఏమిచ్చాడే? కాలి ముంత ఇచ్చాడు, కాలి షేప్ ఇచ్చిండు. మనం కదా వసూళ్ళు, కొడుకు వసూలే, అల్లుడు వసూలే, తండ్రి వసూలే. 2 నెలలలోనే రాజశేఖర్ గారు మీరు 100 కోట్లు సంపాదించినట్టు ఇక మీరు 5 ఏళ్ళ ఇక మొత్తం తెలంగాణ తర్వాత రాజశేఖర్ అయితే మరి రాజశేఖర్ గారికి ఇట్లా బాగా తోసుకున్న దొంగ ఎవరో గట్టిగా చెప్పారా? రాజశేఖర్. నేనేంటమాట ఆదిలాబాద్ ప్రజలంటమాట ఆదిలాబాద్ భూముల కబ్జాలు పాల్పడే ఎవరు? రాజశేఖర్ జోగు రామన్న దోస్తులక ఎంతమంది నమ్ముతున్నారు దోస్తులని? అది ఇద్దరు కలిసి దండాలు చేస్తారు, ఇద్దరు కలిసి దోసుక తింటారు. మరి ఇప్పుడు ఏం చేయాలా? మనం ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూకడి వేలతో పాటు పెగిలించిన మనం కేసీఆర్ ప్రభుత్వాన్ని జోగు రామన్న తరిమి కొట్టినాం. ఇంకెక్కడ జోగు రామన్న ఇంకా లేస్తారా? జోగు రామన్న రాజకీయ జీవితం 10 సమాప్తమైంది. మీకు ఒకటే చెప్తున్నా, మన ఆదిలాబాద్ మన గరీబోళ్ళు మన పేదోళ్ళకి ఒక్క ఇల్లు కట్టలేకపోయింది. జోగు రామన్న గారు ఒక ఇల్లు కట్టలేకపోయింది. జయలలిత వందలాది మంది ఆనాడు జయలలిత మన 500కు పైన ఇల్లు పెట్టమా లేదా? ఇందిరమ్మ ఇల్లు పెట్టమా లేదా? ఇప్పుడు ప్రజలలో మన కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినాడు ఇందిరమ్మ ఇల్లు ఉంటున్నారు. ఈ జయలలిత గ్రామం నుంచి నేను ఒకటే చెప్తా ఉన్నా, మన ఆదిలాబాద్ ని మనమే కాపాడుకోవాలా. ఎప్పుడైనా కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసమైనా కానీ ఇప్పుడు ఒక్కసారి ఒక అవకాశం వచ్చింది. జోగు రామన్నని రాజశేఖర్ ఇద్దరిని కలిసి దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఈసారి చూడకపోతే గుడం నగేష్ గారు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఒకసారి ఎంపీ అయ్యేళ్ళు జయలలిత 1 రూపాయి చేయడా? మినిస్టర్ ఉన్నప్పుడు 1 రూపాయి చేయడా? మరి అప్పుడు చేయడు, ఇప్పుడు చేస్తాడా? మరి కొత్త పిచ్చగానే అవతారం ఇచ్చి మళ్ళా ఓట్లకు వస్తున్నాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, గుడం నగేష్ గారు మీకు ఓట్లు అడిగేటువంటి అర్హత ఉన్నదా లేదా మీరే నిర్ణయం తీసుకోండి. అందుకనే
ఒక గరీబుల బిడ్డ. ఆత్రం సుగుణకు ఒక గవర్నమెంట్ టీచర్, ఆ టీచర్ ఉద్యోగానికి రిజైన్ చేసింది. చిన్నప్పుడే తండ్రి చచ్చిపోతే ఇంట్లో పెద్ద బిడ్డ మన పుట్టిన బిడ్డ. చిన్నప్పుడే తండ్రి చచ్చిపోతే కష్టపడి చదువుకునేది, BA చదువుకునేది, MA చదువుకునేది, గవర్నమెంట్ జీతం చేసింది. భార్య భర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్లే. తన గవర్నమెంట్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మీ ముందుకు వచ్చింది. మీ ముందుకు వచ్చి ఒడి నింపుమని ఒడి జాపుతున్నది. ఒడి నింపుదా మహావత? ఎంతమంది ఒడి నింపుతారు? ఒడి నింపుదామా? ఈ బిడ్డని గెలిపిద్దామా? ఈ బిడ్డని గెలిపిస్తే ఆ ఎన్నో సంవత్సరాల పెండింగ్ ఉన్న మన బ్రిడ్జ్, నిరాల బ్రిడ్జ్ వచ్చినప్పుడు కూలిపోయిందా లేదా? మీకు ఒక్కటి చెప్తున్నాను, మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలలో నిరాల బ్రిడ్జ్ గురించి ప్రశ్నలతో పార్లమెంట్ అయ్యి బిడ్డ. నిరాల బ్రిడ్జ్ తో రెండు మండలాల ప్రజలు తర్ణం బ్రిడ్జ్, నిరాల నుంచి తర్ణం పోయే బ్రిడ్జ్, ఆదిలాబాద్ పోయేటువంటి బ్రిడ్జ్, రెండు మండలాన్ని కలిపేటువంటి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ కోసం అంతా పోరాటం చేస్తారు. అట్లనే ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ దాకా రైల్వే లైన్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం జరుగుతుంది. ఒక్క ఎంపీ ఒక్క నడుకొని ప్రశ్న అడిగిన పార్లమెంట్ లో ఈ బిడ్డ పోరాటం చేస్తాం మీకోసం, ఇసుకలతో పోరాటం చేస్తుంది. అట్లనే మన ఆదిలాబాద్ కోసం, మన ఆదిలాబాద్ ప్రాంతం కోసం, ఎయిర్పోర్ట్ కోసం కానీ, టెక్స్టైల్ పార్క్ కోసం కానీ మీకోసం పోరాటం చేస్తుంది ఆత్రం సుగుణక్క. ఈ బిడ్డ ఒక్కసారి గెలిపిద్దామా? అవకాశం ఇద్దామా? ఒక్కొక్కరు 50 ఓట్లు వేపిద్దామా? సీతాగడ్డ ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిమని చెప్తారు. వేపిద్దాం, ఒక్కొక్కరు 100 మంది వేపిద్దాం. అందరూ ఇక్కడ అనేక గ్రామాల వాళ్ళు కాపిలి, కాలింజ, కూర, లీపగూడ, పెండగూడ, అదే బాలాపూర్, సావాపూర్, లేఖగూడ అందరూ ఊరు నుంచి 2 మంది తరలిచ్చేది. మీ ఊర్లో ఈ మెసేజ్ చెప్పుంది. ఒక్కసారి ఒక్క పేదింటి బిడ్డకు అవకాశం ఇవ్వండి. సీతక్క గారు మీరు అబ్జర్వ్ చేసి 4 నెలలుగా ఎన్నిసార్లు వచ్చింది మన వాళ్ళు? ఎప్పుడైనా ఏమందరైనా తిరిగిండా? నిజం చెప్పలే. మరి గరీబుల మంత్రి కాదా? ఏ వినతి పత్రం వచ్చినా మనం పనిచేసి పెట్టిందా లేదా? జయలలిత గ్రామంకు NRGS 25 లక్షలు ఇచ్చిందా లేదా? అది ఎవరిచ్చిండు? ఇచ్చింది ఆయన అక్క ఇచ్చింది. నేను తెచ్చినోనే ఇచ్చింది అక్క. ఒకసారి అక్క గట్టిగా ఈ అక్క కష్టాలు పడి కన్నీళ్లు పడి మన ఆదిలాబాద్ ప్రజలు కన్నీళ్లు చూడడానికి వచ్చినటువంటి అక్క. మన ఆ ములుగు బిడ్డ అయినా కూడా ఆదిలాబాద్ ప్రజల ప్రేమ పంచుతున్నటువంటి బిడ్డ. మన పుట్టిన బిడ్డకి ఒక్కసారి ఆత్రం సుగుణక్కకు అవకాశం ఏంటని అడగడానికి వచ్చింది మన సీతక్క. మనం అందరం కూడా ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిద్దాం. సీతక్క ఆధ్వర్యంలో ఈ పార్లమెంటు మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. సిద్ధమేనా?